ఎన్నికల్లో ఓడిపోయినాం కదా అని ఖాళీగా ఇంట్లో గమ్మును కూర్చుంటే ఎంత పెద్ద పార్టీ అయినా ఎంత పెద్ద లీడర్ అయినా ప్రజలు మర్చిపోతారు. అందుకే ప్రతిపక్షంలో ఉన్నా సరే పార్టీలు లీడర్లు ఎప్పుడు యాదో ఒక పంచాయతీ చేస్తా అందరి నోళ్ళల్లో నానేదానికి ట్రై చేస్తా అంటారు. అట్లాగే ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీలకి మధ్య పోరాటం జోరుగా నడుస్తుంది. నిన్న మొన్నటిదాకా ప్రాజెక్టులు, విగ్రహాలు, పథకాల రచ్చ నడిచింది. ఇంకా ఇప్పుడు అవినీతి అక్రమాలపై ఫైట్ మొదలైంది. ఒకటి తప్పితే ఒకటి సర్కారోళ్ళు ఎగస్ పార్టీ వాళ్ళకు పంచాది గట్టిగానే పడుతుంది. ఇప్పుడు అయినోళ్లకు దోచి పెడతాన్రు, అవినీతి చేస్తాన్రు అని శనివారం నాడు మాజీ మంత్రి కేటీఆర్ సార్ మాట్లాడితే దానికి మంత్రి పొంగులేటి సారు గట్టిగానే జవాబు చెప్పిండు. వట్టిగానే బట్టగాల్సి మీదేస్తే పరువు నష్టం కేసేస్తాం అన్నట్టు హెచ్చరిక చేసిండు. ఇప్పుడు మంత్రి సారు ముచ్చట్ల మీద మాజీ మంత్రి ఏమన్నాడో చూడర్రే. ఇవన్నీ విన్న తర్వాత పొంగులేటి గారు ఆగమేఘాల మీద వచ్చి ప్రెస్ మీట్ పెడితే నాకు అర్థమైంది ఏంటంటే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారిని పదవిలోంచి ఊడబిక్కాలన్న ఎజెండా మంత్రి గారికి ఉన్నట్టున్నది. రూపాయి కరప్షన్ జరిగినా 8,888 కోట్లు జరిగినా దానికి ఖచ్చితంగా తప్పకుండా చర్య ఉంటుంది. ఆ అవినీతి వ్యతిరేక చట్టం కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద తప్పకుండా చర్య ఉంటుంది. నిజంగా మంత్రికి చిత్తశుద్ధి ఉంటే నేను రాజీనామా చేస్తా అని హుంకారాలు చేస్తున్నాను నేను చూసిన. మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా, మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం. అంతేకాదు సింగరేణి కార్మికులకు లాభాలల్లో 33% ఇస్తామని చెప్పి 17% ఎట్లు ఇస్తారు, మిగిలిన పైసలన్నీ ఏం చేస్తాన్రు అన్నట్టు అడిగిండు కేటీఆర్ సారు. ఇంత అద్భుతమైన ప్రగతి సాధించిన సింగరేణిని, కార్మికులకు కల్పతరువు లాంటి సింగరేణిని, దాదాపు 7-8 జిల్లాల్లో అక్కడి ప్రజలకు పెద్ద దిక్కు లాంటి సింగరేణిని ఇవాళ సింగరేణి కార్మికులను కాంగ్రెసు ఈ ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. నిన్న ప్రకటించింది దసరా బోనస్ కాదు, అది బోగస్ అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కార్మికుల రెక్కల కష్టాన్ని ఈ కాంగ్రెస్ సర్కార్ దోచుకుంటా ఉన్నది. గిట్లా రెండు దిక్కుల నడుమ గట్టిగానే నడుస్తాంది పంచాది. 8,000 కోట్ల టెండర్లు గుట్టు సాపుడు కాకుండా అయినాయి. చెయ్యి పార్టీలు, పువ్వు పార్టీలు కలిసే గసోంటి పని చేసిండ్రు అన్నట్టు మాట్లాడుతున్నారు కారు పార్టీలు. యాడికంటే ఆడికి పోదాం కాదని చెప్పుండ్రే అన్నట్టు మరల పడతాన్రు. అటు చూస్తే చెయ్యి పార్టీ మంత్రులు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కేసులు అవుతాయి, ఇక మీ ఇష్టం అన్నట్టు హెచ్చరిస్తాన్రు. మరిగా ఏమైతుందో ఏమో గాని ఇన్నొద్దులాగా తీరు లొల్లులు నడిచినాయి. ఇప్పుడు టెండర్లు పైసల మీద లొల్లి చాలా అయింది అనుకుంటారు అందరూ.